రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస రాజకీయం పెరిగిపోయిందని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేయడం కూటమి నేతల పిచ్చికి పరాకాష్ఠకి నిదర్శనమన్నారు. విగ్రహాల ధ్వంసంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పరిధిలోని ఏపీ ఐఐసి కాలనీ రైతు బజార్ వద్ద మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతాన్ని నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, వైసీపీ నాయకులు సిద్ధార్థ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనే ప్రశ్న తలెత్తే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. ప్రజానాయకులుగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్, నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో వారిపై ఉన్న అభిమానాన్ని తొలగించలేరన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు అధికారం ఇచ్చారని సద్వినియోగపరచుకోవాలి, కానీ రాక్షస క్రీడ సాగించడం సిగ్గుచేటన్నారు. విగ్రహాల ధ్వంసంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. విగ్రహాల మీద దాడి చేసిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఐసి కాలనీలో రైతు బజార్ దగ్గర దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి విగ్రహం గతంలో ఆయన పేరు మీదట ఆయన కుమారుడు దేవినేని అవినాష్ గారు రక్షిత మంచినీటి పథకం దేవినేని చారిటబుల్ ట్రస్ట్ తరపున పెట్టి లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజలకి దాహార్తి తీర్చడానికి నెహ్రూ గారి పేరు మీదట ఇక్కడ ఒక మంచినీటి పథకాన్ని ప్రారంభించి ఆ సందర్భంగా మరి నెహ్రూ గారి విగ్రహం, అలాగే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం రెండు ప్రతిష్ఠించడం జరిగింది. అన్ని అనుమతులు తీసుకొని చేసినప్పటికీ కూడా మరి ఆ విగ్రహాన్ని రాత్రి ఎవరో దొండగలు వచ్చి దాన్ని ధ్వంసం చేశారని చెప్పి తెలిసి ఉదయం వచ్చి చూస్తే ఆ విగ్రహాన్ని పాడు చేయటం, పగలగొట్టడం జరిగింది. దీన్ని వైసీపీ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడే ముందు కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే బయట వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గెలుపోవటములు సహజం. గెలుపు గర్వంతో, గెలుపు మదంతో గనక ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే భవిష్యత్తులో చరిత్ర మరోసారి పునరావృతం అవుతుంది తప్ప ఇది ఇంతటితో ఆగదు. డివిజన్లో రైతు బజారు దగ్గర ఉన్న నెహ్రూ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణం. ఆయన విగ్రహాలు పెట్టి ఏదో చేయాలని కాదు, ఇక్కడ మంచినీటిని ఏర్పాటు చేసి సొంత డబ్బులతో ఆయన తనయుడు దేవినేని అవినాష్ గారు ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహము, నెహ్రూ గారి విగ్రహము పర్మిషన్ తీసుకుని పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు ఇలా కూల్చేయటం. నెహ్రూ గారు అనే వ్యక్తి అందరివాడు. 2 జిల్లాల్లో కూడా అతను చేసిన సేవలు కానీ, అతను చేసిన ప్రజాసేవ కానీ అందరి మన్ననలు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు మన్నన పొందిన నాయకుడు ఎవరంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే నిజంగా ఈ గవర్నమెంట్లో వచ్చి నెల రోజులు దాటలేదు, అప్పుడే విగ్రహాలు అలాగే పార్టీ దిమ్మలు ధ్వంసం చేయటం. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, అట్లాగే మా ప్రీతం నాయకులు దివంగత నాయకులు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి విగ్రహాలని ఇక్కడ ఆకతాయిలు, అల్లరి మోకలు మరి ఏ ముసుగులో అయితే మరి వచ్చి ధ్వంసం చేశారో రాత్రిపూట ముసుగులు వేసుకొచ్చి ఇది ఒక పిరికిబంద చర్యగా వివరణిస్తూ పటమట ప్రాంత ప్రజలకు నా ముఖ్య గమనిక ఏంటంటే మన పటమట మీద కుట్ర జరుగుతుంది. పటమటలో కుల మత భేషజాలు సృష్టించి, కుల తగాదాలు సృష్టించి మరొకసారి పబ్బం గడుపుకోవడానికి కొందరు తయారవుతున్నారు. తండ్రి దేవినేని నెహ్రూ గారి విగ్రహం ఆ రోజు వాటర్ సప్లైతో ఆ రోజు విగ్రహం పెట్టడం జరిగింది. మరి సేవా కార్యక్రమాలతోనే ఆ రోజు పర్మిషన్ తీసుకొని మరి విగ్రహం పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే నిన్న రాత్రి కొంతమంది కుర్రోళ్ళు వచ్చి విగ్రహం పగలగొట్టడం,
నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే దేవినేని నెహ్రూ గారు ఆయన ప్రజలకు పార్టీతో ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మరి ఈరోజు ఆయన విగ్రహం పగలగొట్టడం అనేది నిజంగా చాలా బాధాకరం. పార్టీ గవర్నమెంట్ మారి నెల రోజులు కాకుండానే ఈరోజు ఏపీలో ఇన్ని అత్యాచారాలు, విగ్రహాలు పగలగొట్టడాలు, జెండాలు దిమ్మలు ఇవన్నీ పగలగొట్టడాలు. మరి వాళ్ళకి ఏమడ్డొచ్చింది? ప్రజలు ఇక్కడ కావాలని చెప్పి మరి పెట్టుకున్నారు. అది మరి దాన్ని కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా హేయమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు అధికారం వచ్చింది, పాలన చేయండి, ప్రజల్లో మెప్పు పొందండి, ఎవరు వద్దనరు, మేము కూడా మీకు టైం ఇచ్చాము, చూస్తున్నాము, అధికారం మీకు వచ్చింది, ఏ విధంగా అయితే మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అని మీరు ఆలోచన చేయాలి. కానీ ఈ విధంగా మరి వైసీపీ కార్యకర్తల మీద, పార్టీ శ్రేణుల మీద, అలాగే మరి ఇలా విగ్రహాలను ధ్వంసం చేస్తే దీనివల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుందని మేమందరం కూడా అడుగుతున్నాం. ఈరోజు ఎవరి భావనలు వాళ్ళకు ఉంటాయి. నెహ్రూ గారంటే మరి పేద ప్రజలందరికీ కూడా ఎనలేని అభిమానం. మరి అంతటి అభిమానించి ఆ నాయకుడి విగ్రహం పడగొడితే మీకేమొస్తుంది? మీరు మంచి చేయండి, నలుగురు మంచి చెప్తారు తప్ప ఇట్లాంటి పనులు మేమే కాదు ప్రజలు కూడా అంగీకరించరండి. ఇట్లాంటి పనులు చేసి ప్రజల మనసులో మీరు ద్వేషం తప్ప ఇంకేమీ కూడా సంపాదించలేరు. రోజులైంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి చేపట్టి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అయితేనేమి, అదైతే విగ్రహాల ధ్వంసం అయితేనేమి చాలా అనూహ్యమైన చర్యలు చేపడుతున్నారు. వాటన్నిటికీ కూడా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ వస్తున్నారు. అయితే ఈరోజు మన విజయవాడలో పేదలపానెట్టి పెన్నిది, అదేవిధంగా కుల మత విభేదాలుగా చూడకుండా అందరికీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక విధాల సహాయాలు అందించిన శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి విగ్రహాన్ని పగలగొట్టడం అయితే మేమందరం ఖండిస్తున్నాము. ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా కుల మత ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏది ప్రజలకి అందరికీ అన్ని విధాల సంక్షేమ పథకాలు అయితేనేమో అన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు కూడా ప్రతి ఒక్కరికి కుల మతం పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరికి దగ్గర అవుతూ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. అల్లరి మూకలు టీడీపీ గుండాలైతే ఎవరున్నారో మా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఒక గొప్ప ప్రజానేత, కులాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే సహాయం కోరి వచ్చారో ప్రతి ఒక్కళ్ళని ఆదుకున్న ఒక ప్రజానాయకుడు, వారి విగ్రహాన్ని టీడీపీ గుండాలను ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మీ అందరికీ ఒక మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చండి. అంతేగాని ఇలాంటి అమానుష చర్యలు చేయడం వల్ల మీరు శాంతి భద్రతలని చెడగొడుతున్నారే కానీ దీనివల్ల ఎవరు కూడా ఉపయోగపడేది లేదు దీన్ని. సో మీరు ఏదైతే నిన్న చర్య చేశారో, విగ్రహం ఏదైతే పగలగొట్టారో, దానివల్ల మా మనసులో నుంచి ఆయన మీద అభిమానాన్ని మాత్రం మీరు ఏమాత్రం ఇచ్చేయలేరు. సో దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ప్రజలకు పనికొచ్చే పని చేయాలని కోరుకుంటున్నాను.